టీఆర్కే నేను మీ హిమోష. ముందుగా టాపిక్ లోకి వెళ్తే, ఆ హీరోకి మగతనం ఎక్కువ. ఓపెన్ గా చెప్పిన హీరోయిన్ అందర్ షాక్. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక స్టార్ హీరోయిన్, అంతేకాదు ఆమె ఒక లాయర్, ఒక నిర్మాత, సామాజిక కార్యకర్త కూడా. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించేస్తుంది. విలన్ పాత్రలు, ఇటు సహాయక పాత్రలు, కామెడీ పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించేసింది. సినిమాల్లోనూ ఎంతో సక్సెస్ అయిన ఆమె జీవితంలోనూ అంతే ట్విస్టులు కూడా ఉన్నాయని చెప్పాలి. మరి ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్, అంతేకాదు ఆమె ఒక లాయర్, నిర్మాత, సామాజిక కార్యకర్త కూడా. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించేసింది ఆ హీరోయిన్. విలన్ పాత్రలు, ఇటు సహాయక పాత్రలు, కామెడీ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించేసింది. సినిమాల్లో ఎంతో సక్సెస్ అయిన ఆమె జీవితంలోనూ అంతే ట్విస్టులు కూడా ఉన్నాయి. 2 వివాహాలు చేసుకుంది. అలాగే ఓ హీరోలతో, ఓ స్టార్ సింగర్ తో ఎఫ్ఐఆర్ కూడా నడిపించిందని కూడా వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే, తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని అయితే షేక్ చేస్తున్నాయి. ఓ హీరో గురించి ఆమె మాట్లాడుతూ, అతను నాకన్నా వయసులో చాలా చిన్నవాడు, అయినా కూడా అతను ఇంకా ఫిట్ గానే ఉన్నాడు అని తెలిపింది. ఇంతవరకు ఆమె ఎవరో తెలుసా? కునికా సదానంద్ లాల్, ఒక భారతీయ నటి, న్యాయవాది, నిర్మాత కూడా, సామాజిక కార్యకర్త. ఆమె బాలీవుడ్ సినిమాలో విలన్ పాత్రలు, ఇటు హాస్య పాత్రలతో సహా విభిన్న పాత్రలు నటించి ప్రసిద్ధి చెందింది. ఆమె నటన రంగంలో 1980ల నుండి 1990 వరకు యాక్టివ్ గా ఉంది. అనేక హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. కొన్ని ప్రముఖ చిత్రాల్లో బేటా, 1942, గమ్ రాజా హమ్, దివానీ, 1992 వంటివి ఉన్నాయి. ఇందులో ఆమె విలన్ గా కూడా గుర్తింపు పొందింది. నటనతో పాటు కునికా సంగీత రంగంలో కూడా కృషి చేస్తుంది. ఆమె లాఖో మే ఏక్ 1996, కునికా 2002, జూమ్ బిష్, ఏ మిస్టికల్ జర్నీ 2006, ఆమె 3 పాప్ ఆల్బమ్స్ లనైతే విడుదల చేసింది. వ్యాపార రంగంలో కూడా ఆమె పాల్గొంది. వైట్ ది ఇటాలియన్ కేఫ్, జింగ్ కేఫ్ మరియు మజెస్టికా ది రాయల్ బ్యాంక్వెట్ హాల్ వంటి రెస్టారెంట్లనైతే తన వ్యాపార భాగస్వామితో కలిసి ప్రస్తావించేసింది. కునికా వ్యక్తిగత జీవితంలో కూడా 2 వివాహాలు చేసుకుంది. మొదటి వివాహం ఢిల్లీకి చెందిన అభయ్తో అయితే జరిగింది. రెండవ వివాహం ఎవరనుకుంటున్నారా? 35 సంవత్సరాలు కలిగిన వయసులో మిస్టర్ లాల్ తో అయితే జరిగింది. 1980లలో ఆమె నటుడు ప్రాణ్ కుమారుడు సునీల్ సికంద్తో 1919ల చివరిలో గాయకుడు కుమార్ సాంతో అయితే ఎఫ్ఐఆర్ పెట్టుకుందని పుకార్లు కూడా వచ్చాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ అక్షయ్ కుమార్ గురించి తెలిపింది. అక్షయ్ కుమార్ కి హీరోయిన్లతో ఉన్న ఎఫైర్స్ గురించి కూడా మాట్లాడింది. మగవాళ్ళలో మేల్ హార్మోన్స్ గురించి కూడా మాట్లాడింది. మగతనం ఎక్కువైతే ఫిట్నెస్ పెరుగుతుంది, దాంతో ఆడవాళ్లకు ఆకర్షణ కలగడం అనేది సహజం. అక్షయ్ కుమార్ కు మగతనం ఎక్కువ అని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.